ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వాధికారి అయిన దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. గతించిన దినమంతా మీ రెక్కల నీడలో కాచి కాపాడి ఈ నూతనమైన దినంలోనైనా మీ సత్యమైన దివ్యమైన వాక్కులను ధ్యానం చేయడానికి కృప చూపారు తండ్రి. ఈరోజు 30వ దావీదు కీర్తనను ధ్యానం చేయబోతూ ఉండగా ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 30వ దావీదు కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుతూ ధ్యానం చేద్దాం. గృహ ప్రతిష్టాపన గానము. దావీదు కీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకొంటిని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణమూలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయకుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 30వ దావీదు కీర్తనను కూడా భక్తుడైన దావీదే వ్రాసినట్లుగా శీర్షికలో మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం గమనిస్తే, ఈ శీర్షికలో మొదటిగా వ్రాయబడినటువంటి మాట గృహ ప్రతిష్టాపన గానము. గృహ ప్రతిష్టాపన గానము అని అంటే, ఎవరైనా ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు, మరి నూతన గృహంలోనికి వెళ్ళేటప్పుడు పాడదగిన కీర్తన అని దీని అర్థం కాదు. దేవుని పిల్లలారా, ఈ కీర్తనలో ఉన్నటువంటి భావం ఏమిటంటే, మన గృహాలను, దేవుడు మనకిచ్చినటువంటి ఇంటిని దేవునికి ప్రతిష్ఠించడం. ప్రియదేని పిల్లల అర్థమైంది కదూ? మన ఇంటిని, దేవుడు మనకు అనుగ్రహించిన ఇంటిని, అది ఏ ఇల్లు అయినా సరే దేవునికి ప్రతిష్ఠించడం అంటే దాని అర్థం, ఆ ఇంటిలో మనము నివసించినంత కాలము దేవుడు కూడా మనతో ఇష్టపూర్వకంగా దానిలో ఉండగలిగేటువంటి వాతావరణాన్ని కలిగించటం అన్నమాట. ప్రియదేని పిల్లలారా, మనం నివసించే ఇంటిలో దేవుడు కూడా నివసించాలి అని అంటే ఎలాంటి వాతావరణం మనము మన ఇంటిలో కలిగి ఉండాలి? దేవుడు మనతో పాటు నివసిస్తే మనకు ఏ మేలు కొదువై ఉండదు కదూ.
కాబట్టి ఈ రోజున మన కుటుంబాలలో ఆ సర్వాధికారి అయిన దేవుడు నివసించగలుగుతూ ఉన్నాడా? అలాంటి వాతావరణము మన ఇంటిలో ఉందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు మృత్యుముఖములోనికి వెళ్ళి మరి చచ్చిపోయేటంత మరి బలమైనటువంటి జబ్బు పడినప్పుడు మరి దేవుడు అతన్ని బాగు చేస్తాడు. దేని పిల్లలారా, మృత్యు ముఖంలోనికి దావీదు చొచ్చింపబడ్డాడు. మృత్యువు ఇక సమీపమై ఉన్నప్పుడు దేవుడు అతన్ని బాగు చేస్తాడు. దాని కొరకు ఆయన దేవునికి కృతజ్ఞతగా పాడినటువంటి గీతమే ఈ గీతం. ప్రిదేన్ పిల్లలారా, ఈ యొక్క గీతము దేవుడు తనను ఎంతగా స్వస్థపరిచాడో, తన ఇంటిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో దందును బట్టి దావీదు భక్తుడు తన ఇంటిని తనను కూడా దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి దేవుడు బాగు చేసినందుకు కృతజ్ఞతగా ఈ గీతం పాడితే మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుని నుంచి స్వస్థత సాధారణంగా వెతుకుతారు. అది దేవుని నమ్మిన వారైనా అన్యుడైనా సరే సాధారణంగా వారి మరి దేవుళ్ళను వారు కొలుస్తారు, మరి ప్రార్థిస్తారు. ప్రిదేని పిల్లరా, అనారోగ్యం వచ్చినప్పుడు, రోగాలు సంభవించినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా హింస కలిగినప్పుడు మరి దేవునిని ప్రార్థన చేస్తారు. అయితే మొదట సర్వశక్తి కలిగిన నామాన్ని కలిగినటువంటి వారు, స్వస్థపరచగలిగిన అధికారం కలిగినటువంటి దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి వారు మొదట ఏం చేయాలో తెలుసా? డాక్టర్లు మందుల సహాయాన్ని వెతకకముందే మనం ఎవరి సహాయాన్ని వెతకాలో తెలుసా? ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సహాయాన్ని మనం వెతకగలగాలి. ప్రియదేని పిల్లలారా, దేవునినే మనం ముందు పెట్టుకున్నట్లయితే మనకు శ్రమ సంభవించిందా, మరి రోగకరమైన మరణకరమైనటువంటి రోగము సంభవించిందా? మరణకరమైన రోగము సంభవించినప్పుడు మనము వెతకాల్సింది, మనము చూడవలసింది, మనము మరి ప్రార్థించవలసింది డాక్టర్ల సహాయం కోసమో లేదా మందుల సహాయం కోసమో కాదు. దేవునిని మనం మొదట వెతకాలి. దేవునిని మన మనసులోనికి మొదట ఆహ్వానించాలి. దేవా, నాకు ఈ రోగం వచ్చింది, ఈ అపాయము సంభవించింది అని మొదట మనం చూడవలసిన దిక్కేదో తెలుసా? ఆ సర్వాధికారి అయిన దేవుని వైపే. ప్రియదేవుని పిల్లలారా, దేవుణ్ణి మనము దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు, దేవుణ్ణి మనసుకు మనం తెచ్చుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము అని భక్తుడు మరి మాట్లాడినటువంటి మాటలు. మరి అలాగుననే 103వ కీర్తన 3వ వచనంలో కూడా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని వ్రాయబడినటువంటి లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మన రోగాలనైనా, మనకొచ్చిన శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా ఎవరు వాటిని తీసివేయగలరు అని అంటే ఆ సర్వాధికారి అయిన దేవుడే అని నీ మనసునకు తెచ్చుకొని, ఒకవేళ శ్రమ సంభవించిందా అయితే నీవు మొదటగా సంప్రదించవలసింది ఎవరినో తెలుసా? ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి, మరి సమస్య నుండి విడిపించేటువంటి దేవుణ్ణి. ఈ రోజున అలాగున గృహాలలో చేయకుండా, రోగం వస్తే వెంటనే హాస్పిటల్ వైపు తిరగడం, డాక్టర్ పైన నమ్మకం పెట్టడం, మందులు వేసుకుంటేనే నా జబ్బు తగ్గుతుందనేటువంటి నిరీక్షణ. ఇదే నిరీక్షణ ఏ రోగమైనా సరే బాగు చేయగలిగినటువంటి అధికారం కలిగిన దేవుడు నాకున్నాడు అని నమ్మకుండా ఎంతకాలము నీవు ఈ మూర్ఖతలో నీవు జీవిస్తావు. ప్రియదేని పిల్లలారా, కాబట్టి శీర్షికలో రాయబడినటువంటి మాటను మనం ధ్యానం చేసినట్లయితే మన గృహాలను దేవునికి ప్రతిష్ఠించాలి.
మన గృహాలను దేవునికి ప్రతిష్ఠించాలి. మన గృహము ఎప్పుడైతే దేవునికి ప్రతిష్ఠిత చేయబడుతుందో మన గృహములో ఏ రోగమునకు అవకాశం ఉండదు. మన గృహములో ఏ కష్టానికి అవకాశం ఉండదు. మన గృహములో ఏ దుష్టుని యొక్క ప్రభావము మరి పడటానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? ఆ గృహములో మరి దేవుడే ఇష్టపూర్వకంగా నివసిస్తూ ఉన్నాడు. దేవుడు నివసించేటువంటి స్థలంలో అపాయం ఉంటుందా? రోగం ఉంటుందా? దేవుని పిల్ల ఆలోచన చేశారు కదూ. కాబట్టి భక్తుడు ఇక్కడ పాడుతూ ఉన్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుని పిల్లలారా, ఇక్కడ భక్తుడు పాడినటువంటి 3 వచనాలు మనం చూస్తే తన ఇంటిని దేవునికి ప్రతిష్ఠిత చేసినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ 3 వచనాలు మనం ధ్యానం చేసి ముగించుకుందాం. మరి పైన నేను చెప్పిన విధంగా నీ ఇంటిని దేవునికి ప్రతిష్ఠిత చేసావా? ఇదిగో నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచవయ్యా. ఎందుకు స్వస్థపరచగలిగాడు దేవుడు? నీ ఇంటికి, మరి దావీదు ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించాడు. మనస్ఫూర్తిగా తన ఇంటికి మరి దేవునిని ఆహ్వానించాడు. తన ఇంటిని దేవునికి ప్రతిష్ఠిత చేశాడు. కాబట్టి మరి భయంకరమైన మరి మృత్యు ముఖంలోనికి మరి మృత్యువు దరి చేరినప్పుడు, మరణకరమైన జబ్బు కలిగినప్పుడు దేవుడు అతన్ని బాగు చేశాడు. దేవుని పిల్లారా, కాబట్టి అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, మరి ఏది సంభవించినా మొదట దేవునిని మరి ఆశ్రయించాడు దావీదు భక్తుడు. ఈ రోజున నీ ఇంటిలో స్వస్థత లేదా? నీ ఇంటిలో క్షేమము లేదా? నీ ఇంటిలో దరిద్రత పోవడం లేదా? ఎందుకు నీ ఇంటిలో ఇవన్నీ తాండమాడుతున్నాయి? నీ ఇంటిని దేవునికి ప్రతిష్ఠిత చేయకపోవడమే. కాబట్టి దేవుని పిల్లలారా, మన ఇళ్లను దేవునికి ప్రతిష్ఠిత చేద్దాం. మన ఇంటిలో దేవుడు తన ఇష్టపూర్వకంగా నివసించగలిగినటువంటి వాతావరణాన్ని కలిగి ఉందాం. దేవుని పిల్లలారా, మరి అలాగున దేవునిని మన ఇంటిలోనికి ఆహ్వానించి దేవుని యొక్క నియమాలను పాటిస్తూ, దేవుని యొక్క వాక్య లేఖనాలను ధ్యానం చేస్తూ, నిత్యము దేవునితో సహవాసం చేసే కుటుంబంగా మనం మారదాం. దేవుడు మనలను అలాగున దీవించునగాక. మిగతా భాగాన్ని రేపుటి దినాన్న ధ్యానం చేద్దాం. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. అవును తండ్రి, మా ఇంటిని, మా గృహాలను నీకు ప్రతిష్ఠిత చేయకపోవడమే ఈ సకల విధములైనటువంటి కష్టాలకు, నష్టాలకు కారణమని ఈరోజు మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో ఒక నూతనమైన ఉద్దేశాన్ని, నిర్ణయాన్ని ఈరోజు చేసే భాగ్యము అనుగ్రహించండి. ఎంతకాలము నైనా వారి గృహాలను నీకు ప్రతిష్ఠిత చేయకుండా, నిన్ను ఆహ్వానించకుండా, నిన్ను సంప్రదించకుండా అయ్యా వారు తొందరపాటుతో చేసినటువంటి ఆ చెడ్డ ఆలోచనలను ఈరోజు వారు మానివేసినట్లుగా అయ్యా ఇదిగో తండ్రి వారిని దర్శించినారు నాయన, మీకు వందనాలు. అలాంటి ఆలోచన కలిగిన వారిని ఇప్పుడైనా నీ పాదాల చెంతకు వచ్చేవారిగా వారిని మార్చమని, సత్య సువార్తను తెలుసుకున్న వారే సత్యములో వారు నివసిస్తూ సత్యమును గ్రహించి జ్ఞానవంతులే బ్రతకడానికి కృప చూపమని, ఈ జ్ఞానమును, ఈ సత్యమును, ఈ సువార్తను అనేక మందికి పంచేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఏ విధము చేతనైనాను నీ వాక్యము సకల జనులకు ప్రకటింపబడాలి తండ్రి. అది ఏ మాధ్యమైనా సరే, ప్రతి మాధ్యమునైనా నీ నామ ఘనత కొరకు వాడుకొనమని ఈరోజు మేము చేయ పనులన్నింటి మీద మీ కన్ను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.